బాధాకరం విషయం రాత్రే చెప్పినాం క్లియర్ గా. ఎవరైతే మన సృజనశ్రీ అనేటువంటి బాధితురాలు ఉన్నారో వారిది వచ్చి లింగాల మండలము లోపట నూతల గ్రామము. అక్కడ జరిగినటువంటి సంఘటన క్లియర్ గా రాత్రికి చెప్పడం జరిగింది. వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు. ఈ సృజనశ్రీ ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో ఈ ఫిర్యాదుదారులు లింగాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈ ఫిర్యాదు మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 46/26 మర్డర్ కేసు, కొత్త చట్టాలు మారినాయి కాబట్టి దానికి భారతీయ న్యాయ సంహిత అని అంటారు. దాని సెక్షన్ 103 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము మనం నమోదు చేసినాము. పాత ఐపీసీలు అయితే మర్డర్ కేసు 302 ఐపీసీ ఆ కేసుగా క్లియర్ గా నమోదు చేసినాము. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ చేసి గత రాత్రే మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ సిఐస్ 4, ఎస్ఐస్ 10 మంది, అది కాక క్లూస్ టీమ్ సంబంధించినటువంటి వారు ఒక ఏఎస్ఐ గారు, 2 హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు పోవడము. అదే రకంగా డాగ్ స్క్వాడ్ కూడా కడప జిల్లా నుంచి రాజశ్రీ గౌరవ ఎస్పీ కడప జిల్లా ఎస్పీ గారు నైటే క్లూస్ టీమ్ ను డాగ్ స్క్వాడ్ ను అందరిని పంపించడం జరిగింది. నైటే కేసు అయితే ఎవరు చంపారు ఏమన్నారు అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈమె కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ముద్దాయి ముఖ్యంగా ఎవరైతే స్వాతి అనేటువంటి ఉన్నారో ఆమెను ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. ఇక వారు ఇచ్చేటువంటి డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్, అదే రకంగా డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్ తో పాటు వీళ్ళ ఇంటికాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయడం చెప్పిందంటే పోలీస్ వారే చెప్పారు. వారి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి వీరికి చిన్న గలాటలు, అదే రకంగా మోటార్ సైకిల్ కాల్ చేయడము, అదే రకంగా ఎవరు కాల్చినారు ఏం కాల్చినారు అనేటువంటిది సాక్ష్యాలు కన్నా లేకోకుండా ఉంటే తరచూ గలాట పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అక్కడ సీసీ కెమెరాలు బోత్ హౌసెస్ కి, స్వాతి హౌసెస్ కు సృజనశ్రీ హౌసెస్ కి అక్కడ ప్రొవైడ్ చేయడము, ఆ రాకపోకలు ఎవరు వస్తున్నారు ఏం కథ అని చెప్పి ఆ రోజుల్లో జగడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిందే కాక మన తహసీల్దార్ లింగాల వారి కోర్టులో మనం బౌండరీ చేసినాము. వీరి పక్క ఎవరు సృజనశ్రీ కల్లా 3, స్వాతి కల్లా వాళ్ళ భర్త అండ్ ఆమె, మొత్తం 5 మందికి మనం తహసీల్దార్ కోర్టులో మనం బౌండరీ చేశాం. అంటే ఫర్దర్ గా ఇంకా గలాడ పడితే వీళ్ళు గవర్నమెంట్ కు అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చేటువంటి ఆర్డర్ ప్రకారం ఇప్పుడు వైలేషన్ అయింది కాబట్టి ఈ ఎవరైతే స్వాతి అనే అమ్మాయి ఉందో నేను 1 year బాగుంటానని చెప్పి బాండ్ రాయించారు 1 lakh. అది కూడా ఇప్పుడు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ 1 lakh rupees కూడా ఆమెకు కలెక్ట్ చేయండి అని చెప్పి పెనాల్టీ వేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆమె అరెస్ట్ తర్వాత మనం రాస్తాము. వారు బాధ్యత వహించి 1 lakh rupees కానీ లేదా ఎంఆర్ఓ గారు ఎంత చెప్తే అంత కట్టాల్సి వస్తుంది. 1 లక్ష కన్నా తక్కువ కాకోకుండా అది కంపల్సరీగా వాళ్ళు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఆమెనే కాదు ఎవరైనా సరే ఒక 324 కానీ ఏ కేసు కానీ హార్ట్ కేసు కానీ కిడ్నాప్ కేసు కానీ ఏ అదర్ కేసెస్ లో గానా ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయ్యి ఎంఆర్ఓ గారి దగ్గర శాంతి భద్రతలు విఘాతం కలిగించేసి బౌండరీ ఎగ్జిక్యూట్ చేస్తే గన ఎగ్జిక్యూట్ బాండ్స్ అనేటువంటిది ఇస్తారు. ఆ బాండ్స్ ను ఇప్పుడు వైలేట్ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఫోర్ ఫ్యూచర్ అనేటువంటిది అది ఎంఆర్ఓ గారికి రాస్తాం. వారు తదనంతరం వారు చూసుకుంటాం. ఈ ఏదైతే మనం డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి రిపోర్టు ఈ ఇంటికాడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. అదే రకంగా వాటర్ డ్రమ్ లో పన్నారు కాబట్టి ఆమె కడుపులో నీళ్లు కూడా పోయినాయి కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి నీళ్లు కూడా మన మెడికల్ ఆఫీసర్ నుంచి సీజ్ చేస్తాము. ఇక్కడ ఐఓ గారు కూడా ఆ డ్రమ్ లో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి 2 కంపారిజన్ కి విజయవాడ ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆమెకు 100కి 100 పాళ్ళు ఈమెకు న్యాయం చేస్తాం. ఆమెకు 100కి 1000 పాళ్ళు అరెస్ట్ చేసే
తీరుతున్నాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఈమె ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలని అన్నారు. ఎఫ్ఐఆర్ తో పాటు ఇంక్వెస్ట్ కూడా ఒక 2-3 గంటల్లో అవుతుంది. ఆ కాపీ కూడా మేము వారికి ఫర్నిష్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోమని మీరు ఏదైతే చెప్తాబ్బా, మీరు మీరు ఏదైతే రాశారో కంప్లైంట్, ఎన్ సృజనశ్రీ అనే కంప్లైంట్ ఇచ్చారు, మీ నెంబర్ కూడా ఉంది. దానికి ఎస్ఐ గారు రిసీవ్ చేసుకొని కేసు కట్టారు. సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి పర్యవేక్షణ నేను చేస్తున్నాను. ఆ పర్యవేక్షణ ప్రకారం అన్ని చేసి ఏదైతే ఇప్పుడు దాకా మనం మీడియా మిత్రులకు చెప్పామో అవన్నీ చేస్తాం. 100% నీకు న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో డౌట్ ఏం లేదు.